హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు ఫైనాన్స్కి సంబంధించి, మోటివేషన్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఫైనాన్స్ రిలేటెడ్ ఒక టాపిక్తో ముందుకెళ్దాం. ఈ మధ్యకాలంలో నా వర్క్షాప్కి లాగిన్ అవుతున్న వాళ్ళలో చాలామంది ఈ డెప్ట్ క్లియర్ గురించి అడుగుతున్నారు. అప్పుల నుంచి బయటపడడానికి ఎలా అని. ఓకే, 1-to-1 వాళ్ళ అప్పులు ఎలా ఉన్నాయి ఏంటి అని ఒకసారి చెక్ చేస్తే, ఒకతనేమో కారు కొన్నాడు, ఇంకొకతనేమో బైక్ కొన్నాడు, ఇంకొకతను ఐఫోన్ కోసం ఈఎంఐ తీసుకున్నాడు. ఈఎంఐ బర్డెన్స్ ఎక్కువ ఉంటున్నాయి, చాలా ఈఎంఐలు. సో ఎందుకు ఈఎంఐ తీసుకున్నాను అంటే, అప్పుడు తెలియలేదు సార్, ఆ ప్రెజర్లో వెళ్ళిపోయింది సార్ అన్నారు. సోషల్ ప్రెజర్ వల్ల చాలామంది ఓవర్ షాపింగ్ చేసేస్తున్నారు, ఈఎంఐ ట్రాప్లోకి వెళ్ళిపోతున్నారు. ఎగ్జాంపుల్కి ఒక ఫ్రెండ్ బైక్ కొన్నాడండి. ఆ ఫ్రెండ్కి ఆల్రెడీ ఒక బైక్ ఉంది, వాడు కొనేసాడు. వాడు కొన్నాడు, ఆ బైక్ లుక్ బాగుంది, మీరు ఎమోషన్గా టెంప్ట్ అయిపోయారు. అందుకని ఒక 20,000 శాలరీ, ఆల్రెడీ బైక్ ఒకటి ఉంది, ఓకే, ఆ బైక్ హ్యాపీగా నడిచిపోతుంది. ఇలాంటి టైంలో ఇంకొక బైక్ తీసేసుకొని, ఈ బైక్ని రిప్లేస్ చేసి ఇంకో బైక్ తీసేసుకుంటే మళ్ళీ ఈఎంఐ బర్డే. కొంతమంది సేమ్ ఐఫోన్ కూడా అంతే చేస్తున్నారు, షాపింగ్లు కూడా అంతే చేస్తున్నారు. అంటే 6 monthsకి ఒకసారి కొత్త ఫ్యాషన్ కావాలి, కొత్త బెల్ట్, కొత్త వాచ్, కొత్త డ్రెస్, ఇలానే అయిపోతున్నాయి. ఇలా కనుక చేస్తున్నామంటే నిజంగా మనకి ఫ్యూచర్ ప్లానింగ్ లేదని అర్థం. నేను ఏ వస్తువు కొనొద్దనట్లేదు, ఎంటర్టైన్మెంట్ చేయొద్దనట్లేదు, బట్ నీ శాలరీలో ఎంత పర్సంటేజ్ దానికి పోతుంది, ఎంత సేవింగ్ చేస్తున్నావు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పు. సో ఇప్పుడు ఐఫోనే అనుకుందాం. ఐఫోన్ 90,000, 1,50,000 పెట్టి ఐఫోన్ కొన్నావు. ఈఎంఐ 36 నెలలు పెట్టుకున్నావు. సో యావరేజ్గా అది 7,000, 8,000 ఈఎంఐ పడుతుంది. చూడ్డానికి ఈఎంఐ అనేది చాలా సింపుల్గా నెల నెల కట్టుకోవచ్చుగా అనిపిస్తుంది. కానీ ఈఎంఐ అనేది మనీని ఆగం చేసే ఒక ట్రాప్ అంట నేను. ఈఎంఐ 3 సంవత్సరాలకు పోయింది. 3 సంవత్సరాల తర్వాత నీ ఫోను 1,50,000 ఫోన్ కాస్త, ఓకే, దాదాపుగా నువ్వు రీసేల్ చేయాలనుకుంటే అది 90,000కో 80,000కో సగానికి వచ్చేస్తుంది. అదే ఒక పర్సన్ ఉన్నాడు, ఆల్రెడీ ఒక ఫోన్ ఉంది, హ్యాపీగా నడిచిపోతుంది, ఇంకోటి మార్చాల్సిన అవసరం లేదు. సో ఈఎంఐ కట్టే డబ్బుల్ని ఒక 7,000 అవుతుంది కదా, దాన్ని ఎస్ఐపి చేసుకొని వెళ్ళిపోయాడు అనుకుందాం. సో ఎస్ఐపి చేసుకుంటూ పోతే 3 సంవత్సరాల్లో దాదాపుగా అది ఒక 2,40,000 నుంచి దాదాపుగా ఒక 3 లక్షలు అయింది అనుకుందాం మాట వరుసకి. ఓకే, ఒక పర్సన్ ఏమో ఆ ఎంటర్టైన్మెంట్ ఖర్చు పెట్టి, ఏది నువ్వు కొన్న ఈఎంఐలో ఆ మొబైల్ 3 నెలలు బాగుంటుంది, 4 నెలలు బాగుంటుంది, తర్వాత అంతా ఇది ఉండదు. కానీ నువ్వు చేసిన ఎస్ఐపి స్టార్టింగ్లో చాలా బోరు, అంతా ఎంటర్టైన్మెంట్ పోతుంది అనిపిస్తుంది, కానీ లాంగ్ రన్లో ఒక 2 లక్షల నుంచి 3 లక్షల దాకా సేవ్ అయింది. రేపు ఏదైనా ఎమర్జెన్సీ అయిందనుకో, ఈఎంఐ ట్రాప్లో ఉన్న పర్సను మళ్ళీ అక్కడ ఇక్కడ లోన్లకు వెళ్ళాలి, అప్పులకు వెళ్ళాలి. ఆల్రెడీ ఒక లోన్ ఉంది, నీ సిబిల్ కనుక బాగాలేకపోతే ఇంకో లోన్ రాదు, మళ్ళీ బయట అప్పులు చేయాలి. అదే ఈ 3 లక్షలు ఉన్న పర్సన్కి సడన్గా ఏమైనా ప్రాబ్లం వస్తే ఎమర్జెన్సీకైనా వాడుకోవచ్చు. ఇంట్లో అమ్మ వాళ్ళు పంపించమన్నారు, ఇంట్లో ఇంకేదో ఫ్యామిలీకి ఏదో అవసరం వచ్చింది, సో ఇమీడియట్గా సేవింగ్కి పంపించుకోవచ్చు కదా, ఇమీడియట్గా వాళ్ళకి పంపడానికి స్కోప్ ఉంటుంది కదా. ఎప్పుడూ కూడా ఎమోషనల్ పర్చేజ్ చేయకండి, ఈఎంఐ ట్రాప్లో ఇరుక్కోవద్దు. సోషల్ ప్రెజర్ వద్దు, వాళ్ళు కొన్నారు వీళ్ళు కొన్నారని మనకు అక్కర్లా. మన దగ్గర ఉందా, ఉన్నది ఎన్ని రోజులు నడిపేయగలుగుతాం, ఫస్ట్ ఆప్షన్. కొత్త ఈఎంఐకి వెళ్తే దీనివల్ల వచ్చే బెనిఫిట్ నాకేముంటుంది. ఎగ్జాంపుల్కి ఒక యూట్యూబర్ ఉన్నాడు సార్, కెమెరా కొనే బదులు ఐఫోన్ కొన్నాడు. ఐఫోన్తో కెమెరా వీడియో షూట్ చేస్తాడు అంటే అతనికి అది ఒక బిజినెస్ ఇన్వెస్ట్మెంట్. దాని ద్వారా నెలకు ఒక 20,000 నుంచి 80,000-70,000 కూడా సంపాదించవచ్చు ఆ యూట్యూబర్, మంచి కంటెంట్ ఉంటే, బాగా ఫాలోవర్స్ ఉంటే. ఏమో రైట్, అది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అలాంటి పర్సన్ కొనడంలో తప్పలేదు. నీకు 20,000 జీతానికి ఈఎంఐలో నువ్వు ఐఫోన్ కొంటున్నావు అంటే అనవసరపు ఖర్చులే. ఇలా ప్రతిదీ కూడా లెక్కేసుకో. ఇది నా ఇన్వెస్ట్మెంట్కి అవసరమా, ఇది ఇప్పుడు నాకు అవసరమా, అవసరమైతే దీనివల్ల నాకు ఎన్ని రోజులు బెనిఫిట్ ఉంటుంది. నువ్వు కొత్త జత బట్టలు తీసుకున్నావు, మహా అంటే ఎన్ని రోజులు వేసుకోగలుగుతావు, కంటిన్యూగా వేయలేం కదా. వారానికి ఒకసారి వేసినా మహా అంటే 2-3 నెలలు, తర్వాత బోర్ వచ్చేస్తుంది కదా. సో అది యూజ్ చేయి. అర్జెంటుగా ఎమోషనల్ పర్చేజ్ని బ్లాక్ చేయి. ఎమోషనల్ పర్చేజ్ బ్లాక్ చేయాలంటే జస్ట్ 24 hours దాన్ని కార్ట్లో నింపు, కొనాలన్నా వద్దా అనుకో. 24 hours తర్వాత అది నీకు బాగా నీడ్ ఉందంటే కొంటావు, లేకపోతే ఇప్పుడు ఎందుకులే అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ ఎమోషనల్ పర్చేజ్ ఎంత ఇబ్బంది,
మన ఫ్యూచర్కి ఎంత కష్టం అవుద్దనే విషయం తెలుసుకున్నాం. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.